నమస్కారం అండి. మనం ప్రస్తుతం మామిడి తోట దగ్గర ఉన్నాము. ఈ మామిడిలో కటింగ్స్ అంటే ట్రైనింగ్ లేకుంటే ప్రూనింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. ఈ సీజన్లో వచ్చిన కాయలు కాసిన కొమ్మలు నెక్స్ట్ సీజన్లో కాయవు. అలాంటప్పుడు ఆ కొమ్మలు అనేవి వ్యర్థంగా పడి ఉంటాయి. అలాంటి కొమ్మల్ని మనం కట్ చేసినట్లయితే వచ్చే సీజన్కో మళ్ళీ కొత్తగా చిగురు వచ్చిన కొమ్మలకి మళ్ళీ కాయలు కాస్తాయి. దానికోసం మనం ఈ ట్రైనింగ్ లేకుంటే ప్రూనింగ్ చేపట్టాలి. అలాగే ఏమన్నా ఎండిపోయిన కొమ్మలు లేకుంటే డిసీజ్ వచ్చిన కొమ్మలు, మన తెగులు లేకుంటే చీడపీడలు సోకిన కొమ్మల్ని మనం దీని ద్వారా మనం తీసేస్తాము. ప్రస్తుతం మనం ఈ కటింగ్స్ 2 సంవత్సరాలు కలిగిన మొక్కల్లో మనం చేపడుతున్నాము. ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కటింగ్స్ చేయనట్లయితే మొక్కలు చూడండి, గాలి వచ్చినప్పుడు దాని సపోర్ట్ లేక కింద పడిపోయి కొంచెం గట్టిగా కాండం వచ్చినట్లయితే ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం మళ్ళీ ఈ సైజు పెరగాలంటే మనకు ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ పడుతుంది. అందుకోసం మనము కటింగ్స్ మనం కరెక్ట్ షేప్లో చేసుకున్నట్లయితే ఇలా కింద పడడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు చూసినట్లయితే ఈ మొక్క బరువంతా ఒకటే సైడ్ అయ్యి మొక్క వంగిపోయినట్లయింది. ఈ కట్టె సపోర్ట్ కూడా ఇరిగిపోయినట్లయితే ఈ మొక్క ఇరిగిపోతుంది. నిన్న కొంచెం బాగా గాలి రావడం వల్ల మొక్కలు అక్కడక్కడ ఇరిగిపోయినట్లు అయ్యాయి. మనం ఇప్పుడు చూస్తున్నాము 2 సంవత్సరాల మామిడి తోట. నిన్న గాలి బాగా రావడం వల్ల ఇక్కడ ఒక మొక్క ఇరిగిపోయింది. దానికి ఉండే కట్టె సపోర్ట్ ఇరిగిపోయి మొక్క కూడా ఇరిగిపోయింది. చూడండి ఒకసారి, ఇలా జరుగుతుంది. దీన్ని అరికట్టడం కోసం మనం కట్టింగ్స్ అనేది కరెక్ట్ టైంలో చేపట్టాలి. ఈ కట్టింగ్స్ చేపట్టినట్లయితే మనకి మొక్కలు అనేది కాన్స్టాంట్గా పెరిగేసి మనకు ఒక ట్రీ షేప్ అనేది వచ్చేసినట్లయితే మనకు మొక్కలు బలంగా పెరిగి కాయలు కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఈ మామిడి మొక్కలు అడ్డదిడ్డంగా పెరిగి కింద పడిపోయి విరిగిపోయే అవకాశం ఉంది. మనం ముఖ్యంగా ఈ కొమ్మలను చూసుకుంటే ఈ కొమ్మ నుంచి ఈ కాండం ఏదైతే ఉందో ఇక్కడ ఈ కనుపు దగ్గర నుంచి కట్ చేయడం వల్ల ఇది చక్కగా పెరిగి ఎలాంటి గెనుపు దగ్గర ఉంది, గెనుపు నుంచి మరో గెనుపు వస్తుంది. అట్లా గెనుపు వచ్చుకుంటే వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఒకదోని ఇట్లా కట్ చేసినట్టయితే ఇక్కడ నుంచి మళ్ళీ పిలకలు వచ్చే అవకాశం ఉంది. ఆ పిలకలను దాంట్లో మంచివి చెడ్డవి పెద్దవి చిన్నవి అని గుర్తుపట్టి మంచివి కట్ చేసుకుంటే మంచి ఉంచుకొని నాపాలా అక్కడి ఉన్నాయి కొద్దిగా 3 పిలకలు వచ్చేటట్టు ఉన్నాయి కట్ చేసుకోవడం మంచిది. రైతు ఏం చెప్తున్నానంటే మనకి అడ్డదిడ్డంగా పెరిగిన అన్ని పిలకల నుంచి మంచి 3 పిలకల్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ఉంచుకొని మిగిలిన వాటిని కట్ చేస్తే బెటర్ అని చెప్పేసి ఫార్మర్స్ చెప్తున్నారు. చూడండి, మనం కటింగ్స్ చేసిన తర్వాత ఈ మొక్క మనకు ఒక ట్రీ షేప్ అనేది రావడం జరుగుతుంది. ఈ షేప్ ఎట్లా ఉందో అలానే ఈ కొత్త కాయలు రావడానికి అవకాశం కూడా మనకి కట్ చేసిన కొమ్మల నుంచే కొత్త కాయలు రావడానికి అవకాశం ఉంటుంది.